2 నంబర్లు అసలు 2 నంబర్లు మన దగ్గర లేవు. ఈ నెంబర్స్ మావి కాదు గైస్. బషీర్ది 38 వస్తుంది, నాది 27 వస్తుంది. ఎవరి దగ్గర లేదు నెంబర్. ఎవరికి వెళ్ళిపోతుంది అది కోడ్, మాకైతే రావట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా కానీ అసలు పోవట్లేదు. 9:30 నుంచి 10:30 గంట నుంచి చేస్తున్నాము. రీసెండ్ ఎంటర్ ది రిక్వెస్ట్ టు రికవర్ యాక్సెస్ టు హ్యావ్ బీన్ కాల్. ఛానల్ ఎప్పటి వరకు యూ డిడ్ నాట్ హ్యాక్ నీడ్ అవ్వని టు కనీసం టేక్ ఎనీ మోనిటైజేషన్ ఫర్దర్ కూడా యాక్షన్. అవ్వలేదు. ఎవరు హ్యాక్ చేశారో అర్థం కావట్లేదు ఆ ఛానల్కి. 3 years అవుతుంది స్టార్ట్ చేసి. 3K మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 3K వాచ్ టైం ఉన్నది. అంతా 333 నామాలు పెట్టేసి పోయింది. Send a link to sign in your account in 72 hours. అకౌంట్ పని చేయలేకపోతే తెల్లగా వస్తుంది. ఒకసారి చూపించి యూట్యూబ్ ఆన్ చేయి, మెయిల్ ఆన్ చేయి. ఒకవేళ ఇలా చూపిస్తుంటే ఉందామని అనుకుంటున్నారు. యూట్యూబ్ చూడండి ఎలా వచ్చేస్తుందో. యూట్యూబ్ పండిస్తే యూట్యూబ్ ఇది యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేయండి. ఇది మా ఛానల్ ఎట్లా పోయింది ప్రొఫైల్. ఇది చూడండి, పోయింది. ఇలా చూడండి ఏమొస్తుంది. ఇక్కడ మాతో దగ్గరికి పడితే కనిపించదు. ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు లెటర్స్. దేర్ వాజ్ ఏ ప్రాబ్లమ్ సైనింగ్ ఇన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఎందుకంటే మా ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది. వీడియో ఎలా పోస్ట్ చేస్తున్నామా అనుకుంటున్నారేమో. వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. మీలో కూడా చాలా మంది ఛానల్స్ అయితే హ్యాక్ అయిపోయి ఉంటాయి. కొంతమంది న్యూగా ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేసి ఉంటారు. మీ ఛానల్ ని మళ్ళీ ఎలాగా రికవరీ చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలో చెప్తాము. ఎవరైతే వీడియో అయితే మిస్ కాకండి. అది ఎలా హ్యాక్ అయిందో మీకు తెలియాలంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇంతకుముందు ఒక వీడియో అయితే చూసుంటారు మన ఛానల్లో. అది మేము పెట్టింది అయితే కాదు. అది మేము పెట్టింది అయితే కాదు. అది మా ఛానల్ అయితే జర్మన్ నుంచి అయితే హ్యాక్ అయింది. వాళ్ళు హ్యాక్ చేసి ఆ వీడియో అయితే అప్లోడ్ చేశారు. దానికి 1K వ్యూస్ కూడా వచ్చాయి గైస్. అసలు ఈ వీడియో మేము పెట్టాలనుకోలేదు. 2 days అయితే దాన్ని రికవరీ ఎలా చేయాలని చెప్పి 2 days కాదు 3-4 days పట్టింది. 2 days అయితే అలాగా చాలా విధాలుగా ఎలా రికవరీ అవుతుందా అని చెప్పేసి అయితే ట్రై చేసాము. బట్ ఎలా కూడా అది అవ్వలేదు. నైట్ 1-2 వరకు కూడా ట్రై చేసాము. అసలు మా ఛానల్ మా చేతిలోకి వస్తామని కూడా అనుకోలేదు. పోయిందిలే, ఇంకేముంది, వాళ్ళు వీడియో కూడా పోస్ట్ చేసేసారు, ఇంకేముంది పోయిందిలే అని చెప్పేసి అయితే అనుకున్నాము. కొత్త ఛానల్ క్రియేట్ చేసి వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాము. బట్ ఛానల్ అయితే తిరిగి వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు. మొత్తానికి మా ఛానల్ అయితే మళ్ళీ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఛానల్ నెగ్లెక్ట్ చేసాము, ఇప్పుడైతే అంత నెగ్లెక్ట్ చేయము. ఇప్పుడు మొత్తం సెక్యూరిటీలు అయితే పెట్టుకుంటాము. స్టార్టింగ్ మా ఛానల్ అయితే చాలా సెక్యూర్ అయితే ఉండింది. ఎలాగంటే మేము జీమెయిల్ కి 2 step వెరిఫికేషన్ అన్ని చాలా పెట్టినాము. కానీ దాన్ని కూడా హ్యాక్ చేసేసి మా నెంబర్స్ కాకుండా ఇంకా 2 నెంబర్స్ అయితే యాడ్ చేసేసారు. అసలు ఎలా హ్యాక్ అయిందో తెలీదు. వీడియో లింక్ వల్ల అది హ్యాక్ అయింది అని చెప్తున్నారు. అది చూస్తే తర్వాత చెక్ చేసుకుంటే అది వీడియో లింక్ ని నా ఫోన్ నుంచి అయింది అంటున్నారు. కానీ అది నేను చేశానని నాకు తెలీదు. ఎలా అయిందో కూడా హ్యాక్ చేసే వాళ్ళు ఎవరు చెయ్యి హ్యాక్ అవుతుందని చెప్పి పంపించారు కదా. నేనేం నొక్కలేదు, అలాగే ఫోన్ కూడా యూజ్ చేయలేదు అసలు. నేను ఆ టైంలో ఎలా హ్యాక్ అయిందో కూడా తెలీదు. వాళ్ళెంత పాస్వర్డ్ చేంజ్ చేసేసారు. మళ్ళీ 2 numbers తో 2 step వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మాకు పాస్వర్డ్ చేంజ్ అని కూడా వీళ్ళే కాకుండా చేసేస్తారు గైస్. అలాగైతే చేసేస్తారు వాళ్ళు. వేరే కోడ్స్ వల్ల వస్తుందేమో అని చాలా విధాలుగా చాలా ట్రై చేసాము. అసలు ఛాన్సే లేదు, ఇంకా అయిపోయింది అని అనుకున్నాము. బషీర్ ఫేస్ చూడాలి. మీకు కొన్ని క్లిప్స్ తీసాను నేను. అది రికవరీ చేయడానికి ట్రై చేసేటప్పుడు బషీర్ ఫేస్ చూడాలి. అప్పుడా 3 years కష్టం, 3K సబ్స్క్రైబర్, 3K వాచ్ టైం అంతా పోయిందంటే ఎలాగుంటది దాని ఫీల్? నార్మల్ గా 100 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు పోతేనే ఏదోలాగా ఫీల్ అవుతారు. మనకు 3K ఉన్నాయి. అది కూడా జెన్యున్ వాళ్ళు ఉన్నారు. మనం పెట్టిన వీడియో 1000 మంది 1000 మంది 2000 మంది చూస్తున్నారు వీడియో. చాలా మందికి చూసారు కదా, మా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో మీకు నోటిఫికేషన్ వచ్చే ఉంటది ఆ వీడియో. వాళ్ళైతే వీడియో కూడా పోస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ వీడియో కానీ చూసుంటే మేము చూసామని చెప్పి ఈ వీడియోలో కామెంట్ చేయండి. అయినా నేను స్క్రీన్ షాట్ తీసాను, అది కూడా పోస్ట్ చేస్తాము.
గైస్ మేమైతే మా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిందని చెప్పి యూట్యూబ్ లో ఒక ఫామ్ ఇస్తే ఆ ఫామ్ కూడా ఫిల్అప్ చేసాము. ఆయన ఏం యూజ్ అయితే లేదు. అలా కుదరదని చెప్పేసి నాకైతే తెలీదు. మా అన్న అయితే రికవర్ చేసి ఇచ్చాడు దాన్ని. ఎలా చేశాడంటే గూగుల్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాడంట. వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత ఒక ఫామ్ లాగా కాదు, ఒక చార్ట్ అయితే మొత్తం చార్ట్ చేసిన తర్వాత అది ఎలా యాక్సెస్ చేశాడో తననే అడగదాం ఒకసారి. గైస్ తినైతే మా అన్న, తన వల్ల మన ఛానల్ అయితే మళ్ళీ రికవర్ అయితే అయింది. అది ఎలా చేశాడో తన మాటలో విందాం ఇప్పుడు. సో ఓకే గైస్, నేను ఎలా రికవర్ చేశానంటే యాక్చువల్గా నేను ఫస్ట్ యూట్యూబ్ వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళైతే ఏం చేశారంటే అవును మీది హైజాక్ అయింది అని చెప్పి అకౌంట్ని డిజేబుల్ చేసేసారు. అకౌంట్ డిజేబుల్ చేసిన తర్వాత సో వాళ్ళు రీసెట్ చేసుకోమని చెప్పారు అనమాట. బట్ ఏంటంటే రికవరీ ఏదైతే నెంబర్స్ ఉంటాయో సో అవి జర్మనీ వాళ్ళది అయితే ఉంది. సో దాని తర్వాత నేనైతే డైరెక్ట్గా గూగుల్ వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత నేను ఈ విధంగా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి నా ప్రాబ్లం గురించి. సో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం వెరిఫై చేశారు. సో మీరు ఏ డివైస్ లో లాగిన్ చేశారు అండ్ ఏ లొకేషన్ ఎవ్రీథింగ్ అడిగారు అనమాట. లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఐడి కూడా అడిగారు వాళ్ళు. సో మొత్తం ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు మనకి ఏంటంటే ఒక ఏదైతే పాస్వర్డ్ రీసెట్ లింక్ అయితే పంపించారనమాట. సో దాని తర్వాత మేమైతే రీసెట్ చేసుకొని సో లాగిన్ చేసి అకౌంట్ ని సక్సెస్ఫుల్ గా అయితే రికవర్ చేసుకున్నాము. గైస్ ఇదే చాలా పెద్ద ప్రాసెస్, అసలు మాకైతే తెలియదు, మొత్తం మా అన్న చేశాడు. గైస్ ఇంకోటి ఏంటంటే మా అన్నకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మొబైల్స్ గురించి రివ్యూ అయితే ఇస్తాడు. నేను దాని లింక్ వచ్చేసి ఒకసారి కామెంట్ కాదు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నాకు తెలిసి ఒక్కరిద్దరు కూడా పోరు, నాకు తెలిసి ఒకసారి చెక్ చేయండి. కింద లింక్ అయితే ఇస్తాను, ఎందుకంటే చూసే వాళ్ళు వీడియో చూడడం ఎక్కువ, చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఒకసారి చెక్ చేయండి గైస్. గైస్ ఈ వీడియో అసలు యూట్యూబ్ లో వచ్చిండదు కానీ వస్తుంది, అది ఈ ఛానల్ లో అయితే అస్సలు వచ్చి ఉండదు. మాకైతే అసలు హోప్స్ లేవు ఛానల్ మా చేతిలోకి వస్తుంది. మళ్ళీ ఛానల్ ని ఇలాగా చూస్తాము, ఈ ఛానల్ లో వీడియో పోస్ట్ చేస్తాము అని అయితే అసలు అనుకోలేదు. ఈ ఛానల్ గురించి హ్యాక్ అయిపోయిన తర్వాత మేమైతే ఏమనుకున్నామంటే కొంచెం సేపు బాధపడిన తర్వాత సరేలే ఇంకా వదిలేసి కొత్త ఛానల్ క్రియేట్ చేసి దాన్ని మన ఛానల్ హ్యాక్ అయిపోయిందని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలనుకున్నాము. పోయిందో దానికన్నా బెస్ట్ వస్తుందేమో అని చెప్పేసి నార్మల్ గా పాజిటివ్ వేలోనే మేము తీసుకున్నాము. ఎందుకంటే నెగిటివ్ అయిపోయినా ఇంకా మనకి ఏం వస్తుంది దాని వల్ల అని చెప్పేసి. గైస్ ఇప్పటి నుంచి ఇంకా నుంచి ఏంటంటే మా ఛానల్ లో అయితే అప్పుడు భయం వచ్చింది, ఏదైనా వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, ఎవరిదైనా అంతే, వస్తువు పోయి ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోయినప్పుడు తెలుస్తుంది పెయిన్ అనేది కదా. గైస్ ఇంక నుంచి మా ఛానల్ ఎవరి దగ్గర అయితే హ్యాక్ అవ్వదు, అంత సెక్యూర్లు అయితే పెట్టుకుంటాము. ఎవరి దగ్గర హ్యాక్ అవ్వదు అని చెప్పబాక, అవ్వదు. మీరు కూడా చూసే వాళ్ళు చేస్తారేమో ఇంకా హ్యాక్ అయిపోయింది మాకు. అప్పటి వరకు హోప్స్ ఉన్నాయి, 72 hours అని చూపిస్తూ ఉండేది దాంట్లో. అప్పటి వరకు హోప్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నేను మామూలుగా చెక్ చేస్తా ఉన్నా మా ఛానల్ ని. వేరే వాళ్ళు వీడియో పోస్ట్ చేసేసారు. ఇంకా అంతే, ఒక్కసారికి ఏం అర్థం కాలేదు నాకైతే. వెంటనే బషీర్ ఫోన్ చేసిన, బషీర్ తీయలేదు. ఇంకా నాకు భయం వేసింది. వీడియోస్ అన్ని ఉన్నాయి, మేము ఎప్పటి నుంచో 3 years నుంచి తీసిన వీడియోస్ అన్ని ఉన్నాయి. ఫోన్ చేసి వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి ఫస్ట్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి అని చెప్పి వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేస్తాం. మళ్ళీ డిలీట్ అయిపోతుంది. మా అమ్మ ఫోన్ సపోర్ట్ చేయకపోయినా దాంట్లో అన్ని వీడియోలు డిలీట్ చేసేస్తారేమో అని చెప్పేసి ఎన్ని వీడియోలు ఉన్నాయి చూసుకొని మొత్తం డౌన్లోడింగ్ పెట్టేసిన. తర్వాత అలా కాదు, గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ అని కొట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేయని చెప్పారు. వీడియోస్ కూడా అన్ని డౌన్లోడ్ చేసేసినాను నేనైతే. మొత్తం గ్యాలరీ కూడా ఫుల్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు డిలీట్ చేసేస్తే 3 years కష్టం పోతుంది. కష్టం అనే కాదు, అవి చూసుకుంటే అదొక ఫీల్ కదా. 3 years మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మేము మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఇద్దరం తిరిగేవి అవన్నీ మ్యారేజ్ వీడియోస్. మ్యారేజ్ కి ముందు ఇద్దరం సింగిల్ గా ఉన్నప్పుడు, వేరే దగ్గర ఉన్నప్పుడు అవన్నీ ఉన్నాయి. అవన్నీ పోతాయేమో అనే నాకు ఫస్ట్ ఛానల్ పోయిందనే భయమే లేదు. ఆ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ డిలీట్ చేసేస్తారేమో, అమ్మ పోతాయేమో ఈ ఫీలే ఉంది నాకు తప్ప ఛానల్ పోయిందనే బాధ కన్నా ఈ బాధ అయితే నాకు ఎక్కువ ఉంది నిజంగా. బషీ ఫోన్ ఇలా ఏంటంటే ముందు వీడియో వీడియోస్ అని డౌన్లోడ్ పెట్టు అని చెప్పి. నా ఫోన్ లో చేయాలంటే ఐఫోన్ గైస్, అట్లా చేయాలంటే మళ్ళీ తలనొప్పి మొత్తం చూసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను చేయలేదు. అండ్ అలాగే కాకుండా నేను వర్క్ లో అయితే కొంచెం బిజీ ఉన్నాను, తను చూసుకోమని చెప్పాను. ఇంకా అంతే, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా తినలేదు ఇంకా రోజు. ఇంకా పోయి కూర్చొని వీడియోస్ అన్ని డౌన్లోడ్ పెట్టేస్తున్నా. షార్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోలేదు కానీ వీడియోస్ ని షార్ట్ చేసాం కాబట్టి ఫుల్ వీడియోస్ మొత్తం డౌన్లోడ్ చేసుకున్నా.
కానీ గైస్ మా ఛానల్ పోయిన 3 days కి అయితే తిరిగి వచ్చేసింది. ఇంకా దాన్ని ఎంత కేర్ చేసుకోవాలో అంత కేర్ చేసుకుంటాము. అవును కదా. అసలు హ్యాక్ మా ఛానల్ మోనిటైజేషన్ అవ్వకుండా దాని నుంచి మనీ రాకుండా మా ఛానల్ హ్యాక్ అయిందంటేనే మాకు ఎలాగో ఉంది ఆ కొన్ని వీడియోస్కే 3 yearsకే. అలాంటిది ఎక్కువ 5 years అండ్ 1 lakh కొంతమందికి లక్షల్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి మంత్లీ అసలు వాళ్ళ ఛానల్ హ్యాక్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్ హ్యాక్ చేసిన తర్వాత దాన్ని అందులో ఉండే మొత్తం ఛానల్ అన్ని డిలీట్ చేసేసి వాళ్ళు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసి ఆ ఛానల్ ని బ్లాక్ లో అయితే అమ్మేస్తారంట గైస్. దాన్ని అమ్మేసిన తర్వాత మనం అయితే ఇంకేం చేయలేము. అది దేనికి పనికిరాదు. ఇంకా మీరు ఎంత కష్టపడి చేసినా కూడా అది ఇంకా పోయినట్టే, దాని మీద హోప్స్ వదిలేసుకోవాలి. అలాంటి న్యూస్ నాకు వింటున్నప్పుడు ఎలాగ అనిపించింది అంటే చాలా బాధగా అయితే అనిపించింది గైస్. అప్పుడు తెలిసింది పెయిన్. అబ్బా 1 lakh ఉంటది వాళ్ళకి మంత్లీ సాలరీ వస్తా ఉంటది. వాళ్ళు ఓన్లీ యూట్యూబ్ నే నమ్ముకొని ఉంటారు. యూట్యూబ్ నే నమ్ముకొని ఉంటారు. వాళ్ళు మనీ వస్తూ ఉంటాయి. సడన్ గా హ్యాక్ చేస్తారు వాళ్ళ ఛానల్. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఏంది, వాళ్ళకి అంతమంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారు, మోనిటైజేషన్ ఎప్పుడైతుంది, మళ్ళీ వాళ్ళు రికవరీ అవ్వడానికి చాలా పెయిన్ ఉంటుంది. యూట్యూబ్ పెట్టిన తర్వాత అసలు ఒకవేళ మీరు కూడా అలాగా ఛానల్స్ ఏమైనా హ్యాక్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. మేము ఏమైనా హెల్ప్ చేయగలుగుతామేమో, మేము కూడా హెల్ప్ చేస్తాము. ఒకవేళ ఉన్న వాళ్ళైతే హ్యాక్ కామెంట్ అయితే చేయండి గైస్. కాకపోతే టైం పాస్ అయితే చేయబాకండి. నాకు 2-3 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఛానల్ పోయింది, అలాంటి వాళ్ళు అయితే చేయబాకండి. ఎవరైనా అలాంటి వాళ్ళే అసలు పోవు. మేబీ నాకు తెలిసి చెప్తున్నా, కొంతమంది పోయినా కూడా టైం పాస్ కూడా అడుగుతారు. అలాంటి వాళ్ళు అయితే చేయబాకండి గైస్. ఎవరైతే వాళ్ళు కష్టపడి చేసి ఛానల్ పోయి ఉంటుందో 500 ఉన్నా అంతమంది రావడానికి కూడా చాలా టైం పడుతుంది. 1K రావడానికి ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక 100 views 150 views రావడానికి చాలా టైం అయితే పడుతుంది గైస్. చాలా మంది ఏదో ఎవరికో లక్కో పెట్టగానే పోయేది. నేను ఇందాక చెప్తున్నాగా నువ్వు అలాగే వచ్చేసావు. ఛానల్ పెట్టి వీడియో పెట్టిన తర్వాత వ్యూస్ చూసేసి దాని తక్కువ వస్తున్న వాళ్ళు చాలా మంది అయితే యూట్యూబ్ ఛానల్ అయితే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే స్టాండర్డ్ గా అయితే నిలబడతారో వాళ్ళైతే సక్సెస్ అవుతారు. అది బషీరే చెప్పాలి. ఇప్పటికి 4-5 ఛానల్ పెట్టాడు. మీకు వీడియోస్ కూడా చూపిస్తాను. బీబీ ఎడిట్స్, బిగ్ బాస్ రివ్యూస్, అది కూడా సక్సెస్ అయి ఉంటది గైస్. చాలా ఇయర్స్ నుంచి ఓవర్ యాక్షన్ చెప్పబాక. ఒక్కటి కాదు చాలా ఛానల్స్ పెట్టాడు. ఇది పెట్టింది నేను, అందుకనే ఇంత కరెక్ట్ గా ఉంది ఛానల్. ఎవరు పెట్టారు అనేది కదా ఇంపార్టెంట్. దాని వీడియోస్ ఎడిట్ చేసి వీడియోస్ ఎడిట్ చేసేది ఉండదు. చాలా వీడియోస్ తీసావు, అప్పుడు కూడా నువ్వు అలానే పెట్టుకోవచ్చు కదా. అలా ఏం ఛానల్ ఎవరు పెట్టమన్నారు? ఛానల్స్ పెట్టాడు. ఛానల్ ఎవరు పెట్టమన్నారు? చూపిస్తాను. ఛానల్ ఎవరు పెట్టమన్నారు? వీడియోలు పెడతాడు, 20-30 వ్యూస్ వస్తాయేమో, 100 వస్తాయేమో, అలా 500 వ్యూస్ కూడా వదిలేస్తాడు. అదే ఎందుకు వదిలేసావు ఛానల్స్ అన్ని? టైం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటది అన్ని వీడియోస్ మీద. అలా ఎలా సెట్ అవుతుంది నువ్వు చెప్పు బాగా. నా దగ్గర అయితే అంత టైం లేదు గైస్. సో అందుకని చెప్పేసి నేను ఛానల్ అన్ని పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ఉండేది బషీర్ బార్గు వ్లాగ్స్ అండ్ వచ్చేసి బషీర్ బార్గు 1219 ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇంకేమైతే లేవు. ఆ రెండు నేనే క్రియేట్ చేసి నేను యూజ్ చేస్తున్నాను. క్రియేట్ చేయమని చెప్పింది నేను. కరెక్ట్ గా ఉన్నాయి. క్రియేట్ చేయమని చెప్పింది ఎవరు? క్రియేట్ చేయమని చెప్పింది నీకు. క్రియేట్ చేయమని చెప్పింది ఎవరు? చెప్పినంత మాత్రాన సరిపోదు, చేయాలి. పిల్లవాడికి గురువు లేకపోతే చదువు రాదు, అది తెలుసా? ఇది కూడా అంతే. ఓకే గైస్, చాలే వీడియో పాపం లెంత్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఎంతసేపు అని చూస్తారు. వాళ్ళకి ఏం పనులు, మనం ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేయడం. ఓకేనా? ఓకే గైస్, బాయ్. ప్రశాంతంగా పడుకోండి, ఛానల్ని కాపాడుకోండి. బాయ్.